తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి. ఎంత అదృష్టం అనిపించింది. అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో. పరిచయం అవసరం లేదు. ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు, శ్రీపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. గత 35 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురువుగారితో మాట్లాడదాం. స్వామీజీ నమస్కారం అండి. నమస్తే. మీ దివ్య చరణాలకు నా నమస్కారాలండి. చాలా సంతోషం. కుంకుమార్చనల విషయం అండి, చాలామంది ఏంటంటే ఇళ్లలో మేము చేసుకోవచ్చా కుంకుమార్చనలు అని అడుగుతూ ఉంటారు. చేసుకోవచ్చు. కుంకుమ వాళ్ళు ధరిస్తున్నారుగా, పెట్టుకున్నప్పుడు ఇంట్లో చేసుకున్నాక నష్టం ఏంటి? అర్చన చేసిన కుంకుమ పెట్టుకుంటే ఇంకా మంచిది. వాళ్ళే అర్చన చేసుకోవడం అమ్మవారికి చాలా ఇది కదా. నేను ఎప్పుడు అంటుంటాను, 24 నిమిషాలు పడుతుంది లలిత. గంటకు ఒక నిమిషం అమ్మవారికి మనం తిరిగిద్దాం. 24 గంటలు ఇచ్చిన అమ్మకి మనం గంటకు ఒక నిమిషం తీసుకుంటే 24 నిమిషాలు. అది కూడా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి, ఇంట్లో ఏ ఒత్తిడి లేకుండా, ఎవ్వరు ఇంకా తలుపు కొట్టరు అనుకుంటే హాయిగా అప్పుడే కూర్చోండి. ప్రశాంతంగా హాయిగా స్నానం చేసి అమ్మవారి దగ్గర కూర్చొని హాయిగా అమ్మవారితో కనెక్ట్ అయ్యి కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమ తీసిపెట్టి మీ పిల్లలకో మీ భర్తకో మీరో పెట్టుకోండి, తప్పేం లేదు. శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు, హాయిగా పెట్టుకోవచ్చు. వీటిపైన శ్రీ అంటేనే అమ్మ కదమ్మా. అమ్మ మనతో ఉందంటే ఇంకేంటి. కానీ ఎన్నో నియమాలు ఉంటాయి శ్రీచక్రం అంటే అది కొన్ని అంశాలు ఉన్నాయి. అది చాలా కొన్ని అంశాల పట్ల ఉంటుంది. అంటే మేరు పెడితే అలా ఉంటుంది. మేరు పెట్టక్కర్లేకుండా మేరు పెడితే నిత్యము అర్చన, దానికి నివేదన, మహానివేదన అవన్నీ ఉంటాయి. దానికి అనుబంధమైనటువంటివి కొన్ని ఉంటాయి. ఆ మేరు కాకుండా శ్రీ యంత్రము పెట్టుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు మా దగ్గర ఇస్తాము శ్రీయంత్రం అని ఒక ప్లేట్లో ఇస్తాము. అదే పెట్టుకుని కుంకుమార్చన చేసుకుంటారు. అది మళ్ళీ మనం చక్కగా చేసుకోవచ్చు. మేరు మాత్రం అది మేరు ఉండడం చాలా ఉత్కృష్టమైనది. కానీ అది ఉన్నప్పుడు దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంటికి ఎవరినో గెస్ట్ని పిలిచారు, ఒక మినిస్టర్ని పిలిచారు, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలా? ఖచ్చితంగా ప్రోటోకాల్. అది ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తానన్నాడు అనుకోండి, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారా? అదే ప్రధానమంత్రి వస్తానన్నాడు అనుకోండి, దానికి తగ్గ ఏర్పాటు అంటే ఉండాల్సిందే. మన దగ్గర ఎంత ఉంటే అందులో ఉన్నతమైంది వాళ్ళకి ఇవ్వాలిగా. అది ఎందుకు మనుషులకి అలా పెట్టుకుంటున్నప్పుడు ఒక దైవికమైనటువంటిది పెట్టుకుని అలా ఆరాధన చేసేటప్పుడు ఆ ఆగమపరంగా దాన్ని చేయమన్నారు. నీకు అంత కుదరదన్నప్పుడు శ్రీయంత్రం చక్కగా పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అది ఒకటే శక్తి, మన భక్తితో మనం ఆరాధించేది. నేను ఎప్పుడు అదే అంటుంటాను, మనం పట్టుకుంటే అమ్మని భక్తి, అమ్మే మనల్ని పట్టుకుంటే అది ముక్తి. నిజం. అక్కడ దాకా చేరుకోవాలి ప్రతి ఒక్కరు. అక్కడికి చేరడానికి అమ్మ కోరేది ఏంటమ్మా మన నుండి? వస్తువులు, పదార్థాలు కాదు, యథార్థాన్ని కోరుకుంటుంది. యథార్థం ఏంటి? మన మనస్సు. బయట పదార్థం అది మనం అమ్మకు పెడతాం, అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మన మనస్సు యథార్థం, అది ఆవిడికి ఇవ్వగలగాలి, ఆవిడతో కనెక్ట్ అవ్వగలగాలి. ఏం చేస్తే అమ్మకి కనెక్ట్ అవ్వగలుగుతాం? ఇవాళ రోజుల్లో యూత్ని ఎక్కువ చూస్తున్నామండి. యువత స్పిరిచువల్ టూర్స్ అని వెళ్తున్నారు, ఆధ్యాత్మికంగా వారి ప్రయాణం చాలా మార్పులు చాలా ఉన్నాయి. వాళ్ళ ఇన్క్విజిటీ పెరిగింది, వాళ్ళల్లో బయట భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇదంతా ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది అనేది కూడా అర్థమైపోతుంది. అందుకని వాళ్ళలో ఆ మార్పు వస్తుంది. నా అభిప్రాయం ఏంటనంటే, మనస్సుని మనము ఒక దాంట్లో లగ్నపరిచి ఒక గురువు అనేటువంటి, గురువు అంటే నా దృష్టిలో గురు అంటే ఒక గాడి, ఒక గాడిలో పడడం మనస్సు. ఆ గాడిన పడడం అనేటువంటిది కరెక్ట్గా కనుక ఫిక్స్ అయితే వాళ్ళకి ఆ పాత అనేది వెళ్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎవరు కరెక్ట్ గురువు? ఎవరు పడితే వాళ్ళు మేము ఇది చెప్పింది కరెక్ట్, మేము ఇలా చేస్తాం, మేము ఈ కర్మ చేస్తాం, ఈ హోమం చేస్తాం, ఆ మంత్రం చేస్తాం, ఇది చేసి పోగొడతాం, అది చేసి, అవన్నీ కూడా వ్యవహారికములే. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటనంటే, వాళ్ళకి సింపుల్ థింగ్, లలితని స్పష్టంగా నేర్చుకుంటే వాళ్ళు ఎలా అంటే ఆ ఉచ్చారణ లోపల, ఆ ధ్వని, ఆ స్పందన, అంటే హృదయంలో ఆ స్పందించాలి. దాని సింప్లిఫైడ్ మీనింగ్ తెలుసుకుని కనెక్ట్ అయ్యి 24 నిమిషాలు ఒక రోజుకి కేటాయించి
అలా కూర్చుని అమ్మ కూడా అక్కర్లే, అక్కడ దీపారాధన చేసి కూర్చుంటే చాలు. కూర్చుని మంచి ధూపం పెట్టి దీపం పెట్టి అలా కూర్చుంటే దీపమే అమ్మ, దీపం జ్యోతి పరం బ్రహ్మ కదా. వాళ్ళు దీపారాధన చేసి ఆ లలిత పారాయణ చేస్తే లలితా సహస్రం అనేది ఈ సృష్టిలో ఐ కెన్ ఛాలెంజ్, లలితా సహస్రం ముందు ఏ మతాల యొక్క మంత్రాలు కానీ వాళ్ళ ఇది కానీ ఏది కానీ అన్నీ గొప్పవే, ఏది తక్కువ కాదు. కానీ ఒక లలిత ముందు ఇవన్నీ కూడా ఎక్కడో ఉంటాయి. లలిత అనేది సర్వసమగ్రమైనటువంటి 64,000 కోట్ల మంత్రాలు నిక్షిప్తమైనటువంటి మహాశక్తి మంత్రం అది. ఒక లలితలో ఉంది అది. దాని మీద బాగా రీసెర్చ్ చేశారు. మిగతా మతాల యొక్క వాళ్ళ మంత్రాలు, మన హిందూ సంస్కృతిలో ఉండేటువంటి విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, రుద్రము అన్నిటి మీద రీసెర్చ్ చేశారు. చేసి లలిత మీద చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనకు ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా అని వేవ్స్ ఉంటాయి. లాస్ట్ది గామా, ఇది అందరికీ అసలు అందదు. ఈ ఆల్ఫా అనేటువంటిది ఒక శాంతి, సాత్వికత. సో బీటా అనేటువంటిది కొద్దిగా రజోగుణము, కొద్దిగా విక్షేపము, వీటితో కూడుకున్నటువంటిది. అంటే అది కూడా ఉండాలి, బట్ అది ఎక్కువగా కోపం, తాపం వీటితో ఉంటుంది. ఈ తీటా అనేటువంటిది ఒక క్రియేటివిటీ, సృజనాత్మకత, లోపల నుంచి ఒక ఆర్టిస్టిక్గా ఒక అప్రోచ్, ఇవన్నీ కూడా. ఈ డెల్టా అనేటువంటిది నిద్రపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది, అలాగా పడుకోబెడుతుంది. గామా అనేటువంటిది యోగులు, ఋషులు వాళ్ళు సమాధితో పొందగలిగేటువంటి ఆ వేవ్స్, తరంగాలు. గామా వేవ్స్ ఎవరికి రావదు. లలితా సహస్రనామాన్ని కనుక నిష్ఠతో కూర్చుని వేరే ఎటూ లేకుండా దీపారాధన చేసి మంచి ధూపం పెట్టుకుని, అందుకే నేను ఈ ధూపము దీపం అనేది గౌదర్బార్లు ఎందుకు కనిపెట్టానంటే ఒక అద్భుతమైన థెరపీ అది. మన మైండ్ని ముందు కామ్ చేస్తుంది, రిలాక్స్ అవుతాం. ఆ రిలాక్సేషన్లో లలిత పారాయణ నేర్చుకుని అలా కనెక్ట్ అయితే, లలిత అనేది ప్రకృతి అమ్మ. సకల అందరూ పఠించి తీరాల్సింది అది. అందరూ శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం, స్కాందం, లేదా బౌద్ధం, క్రైస్తవం, ముస్లింలు, ఏం భేదాలు వద్దు. మనిషిగా నువ్వు పుట్టావు, నీకు మాటలు వచ్చు, నేర్చుకొని ఇదే చెయ్యి. మిగతా నీ మతం, నీకు ఇష్టమైనటువంటిది నువ్వు ఏదైనా చేసుకో. కానీ ఇది మాత్రము ఏది లేకుండా ఒక దీపారాధన చేసి ఆ ధూపం పెట్టి, చక్కగా యోగ్యమైన ధూపము దీపం పెట్టి, కల్తీలు బిల్తీలు వాడకుండా పర్ఫెక్ట్గా ఉంచి అక్కడ కూర్చుని లలిత కూడా ఎక్కడా తేడా లేకుండా స్పష్టంగా అలాగా దాన్ని వింటూ దాని అర్థస్ఫురణ చేస్తూ దాంట్లో లీనమైతే 41 రోజుల్లో వాళ్ళకి అద్భుతమైన పాత ఏర్పడుతుంది. 41 రోజులు ఒకే సమయానికి చదవాలి, ఒకే ప్లేస్లో కూర్చుని చదవాలని కొన్ని విన్నానండి. అంటే అవన్నీ మనకు కుదుర్చుకున్న తర్వాత వేరు, కానీ ఇనీషియల్గా అలా అన్నీ కుదరడం కష్టం. కాబట్టి మనకు దైవం మీద భారం పెట్టి మనం యోగ్యమైన ప్రదేశంలో కూర్చుంటాం, మనకు అనుకూలమైన సమయంలో మనం కూర్చుంటాం. తప్పులు చదివేస్తామేమో ఒక భయం లేదు. అందుకని నేను అది ఆడియో అంతా పెట్టాను. మీకు కూడా కావాల్సి ఉంటే మీకు మీ దాంట్లో ఇస్తాను, మీరు వేసుకోండి. మీ దాంట్లో స్పష్టంగా ప్రతి అక్షరం ఎలా అంటే ఆ అక్షరం పలికేటప్పుడు కంఠంలో నుంచి వచ్చేదా, తాళువులో నుంచి వచ్చేదా, దంత్యాల నుంచి వచ్చేదా, నాసికం నుంచి వచ్చేదా, ఓష్ట్యం నుంచి వచ్చేదా, ఇలాగా పెదాలు, ముక్కులు, అలా దంత్యములు, ఓష్ట్యములు, తాళువులు, కంఠములు అని అంటారు కదా. సో అలాగా అచ్చులు, హల్లులు అన్ని విభజన ఉంది కదా. ఆ అక్షర సముదాయం అంతా ఎలాగ ఎక్కడ టచ్ చేస్తే ఎలా పలుకుతుందో, హృదయ స్పందనతో ఎలా పలకాలో నేను చేశాను. అదొక్కసారి మీకు కూడా ఇస్తాను, మీ దాంట్లో కూడా మీరు వేయచ్చు. ఉపయోగపడుతుంది అది. అలా రోజులో ఒక 24 నిమిషాలు ప్రతిరోజు 24 గంటలు ఇచ్చారు కదమ్మా. గంటకు 1 నిమిషం మనం ఇస్తే 60 నిమిషాలు గంటల్లో 59 నిమిషాలు మనదే. 1 నిమిషం తీద్దాం. అలా 24 గంటలకి 24 నిమిషాలు తీస్తే ఎంత? ఒక ముహూర్తం అంటారు దాన్ని. దాన్ని ఒక ముహూర్తం, 24 నిమిషాలు. ఆ ఒక్క ముహూర్తం మనం దైవంతో కూర్చుంటే ఎంత గొప్ప ఇది. మండలం పాటు లలిత సహస్రనామ పారాయణ చేస్తే ఖచ్చితంగా అంటే తప్పకుండా దివ్యమైన ఇప్పుడు వాళ్ళకి రాలేదనుకోండి, ఇప్పుడు ఏం తెలియదు అనుకోండి, పుస్తకం కూడా పెట్టుకోవద్దు. నాది ఆన్ చేసి వాళ్ళు పెట్టుకుని చక్కగా అలా వింటూ దాంట్లో రెవలవుతూ పోతుంటే 41 రోజులు అలా వింటూ వెళ్ళిపోమనండి. చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది. లోపల వాళ్ళకి తెలియని ఒక క్లారిటీ వస్తుంది, ఒక పాత ఏర్పడుతుంది, సరైనటువంటి బాటలోకి వాళ్ళు పయనిస్తారు.
అంటే ఈ విషయంలో ఆడవాళ్ళకి కాస్త అడ్డంకి ఉంటుంది. అప్పుడు మరి లలిత అసలు ఆ 2-3 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటుంది కదా, 5వ రోజు స్నానం అయిపోతుంది, హాయిగా చేసుకోవచ్చు, ఇబ్బంది. అది ఎందుకంటే ఆ తప్పించి టైంలో వాళ్ళు మానసిక స్థితి కూడా ఇదిగా ఉండదు, ఆ పెయిన్కి బాడీ దీనికి మూడ్ స్వింగ్స్. అవన్నీ ఉంటాయి పాపం. ఆ టైంలో మనం బాధ, దైవం కూడా ఆ టైంలో అక్కర్లేదని చెప్పారు మన వాళ్ళు, అందుకే కదా హాయిగా ఒంటరిగా ఉండమని. అవి తప్పించి మిగతా సమయంలో అలా హాయిగా కొనసాగించుకోవచ్చు. చేసుకోవచ్చు. కొంతమంది రింగ్ టోన్స్గా పెట్టుకుంటారండి లలిత సహస్రనామం. ఇది సరైనదే అంటారు. అంటే ఇంక ఇప్పుడు ఇది ఇంకా మనం ఏం చెప్పాలి, అంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం వాడి. అవి రహస్య నామాలు, మీరు అలా ఎలా పడితే అలా వాటిని వినియోగించొద్దు, అది తప్పు అని చెప్తూ ఉంటారు. అంటారు కానీ నేనేమంటానంటే అట్లీస్ట్ వెళ్ళనివ్వండి, పోనీ ఏదో ఒకటి వెళ్ళింది కదా, వెళ్తూ ఉంది, అదేనా ఏదైనా ప్రభావం చూపుతుందేమో చూద్దాం. ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇలా ఒక్కొక్క నామాన్ని ఎంచుకొని ఇలా అమ్మవారి ఇది క్యూర్ అవుతుంది అని చెప్పి చేస్తూ ఉంటారు. కొన్ని ఉన్నాయి దాంట్లో ఉన్నాయి, అదే చెప్పాను కదా, ఇట్స్ కంప్లీట్. లలిత గామా వేవ్స్ని యాక్టివేట్ చేయగలిగే మంత్రం అంటే ఈ సృష్టిలో ఒక సిద్ధులు యోగులు సమాధిస్తులైన వాళ్ళకి మాత్రమే పొందగలిగేది. ఒక్క లలితలో మాత్రమే ఆ గామా వేవ్స్ని యాక్టివేట్ చేయగలిగే శక్తి ఉందని అంటే ఇంకేం చెప్తాం మనం దానికి, ఏం వర్ణన. దాదాపుగా 35 సంవత్సరాలు అయి ఉంటుందా మీరు ఈ ప్రయాణం సాగించి? నేను 14.5 సంవత్సరాలప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, అంటే మా అమ్మ పంపించింది నా 14.5కి. వేద పాఠశాల వెళ్ళి అక్కడి నుంచి అది కాదు నేను ఇలా వెళ్ళాలి, రిషికేశ్ వెళ్ళి తిరిగి గురువుల్ని చూస్తూ చూస్తూ దయానంద స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు 18 ఏళ్ళు అయింది. ఇది అదొక పెద్ద మజిలీ జరిగింది. సో 17 ఎండ్ అవుతూ 18 ఆరంభంలో స్వామివారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నుంచి వారితో ఉండి అధ్యయనం చేసి 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 వారు నన్ను విశాఖపట్నం పంపారు. నువ్వు అధ్యయనం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ 10 మందికి చెబుతూ నేర్చుకోవాలన్నారు. ఆయన 10 మందికి టీచ్ చేయలేదు, 10 మందికి చెప్పడంలో నువ్వు చాలా నేర్చుకుంటావన్నారు ఆయన. అందుకే చెప్పడం అనేది, వక్తృత్వం అనేది మన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి. వక్తృత్వం అంటే 10 మందిని సంస్కరించడం కంటే వక్తృత్వంతో నీ వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి మాట్లాడతా. కరెక్ట్ ఆ మాట. సో అలాగా ఆయన బోధించి పంపారు, అలా సూచనిచ్చి పంపారు. అలా వెళ్ళడం, అలా అయిన తర్వాత 1993-94 వారి దగ్గర నుంచి నేను బయటకు వచ్చాను. వారు పంపిస్తే బయటకు వచ్చాను, విశాఖపట్నం వచ్చాను. అటు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వీళ్ళు పట్టుకున్నారు. అంటే అమ్మ ఇక్కడ పెట్టాలని ఉంది అంతే, నాకేం ఒక ప్లేస్ మీద ఇక్కడ ఇదేం లేదు. అలా అయిపోయింది. సొంత ఊరు సొంతమే ఉంది, పుట్టింది నెల్లూరులో పుట్టాను. సొంతం బంధం రెండూ లేదు. అందుకని అంటాను బంధాలు లేవు దందాలు లేవు. మీ చిన్నతన స్నేహితులు కానీ ఎవరైనా తెలుసు, ఉన్నారు, అప్పుడప్పుడు ఎప్పుడైనా మాట్లాడతారు, కలుస్తారు, ఎక్కడైనా కలిస్తే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారా మీరేంటి ఇలా? అలా లేదు, వాళ్ళు చాలా నన్ను అప్రిషియేట్ చేస్తారు. అంటే వాళ్ళకు కూడా ఒక దారి బాట ఇది, అంటే ఆ విలువ ఉన్నవాళ్ళు, ఆ దాంట్లో ఉన్నవాళ్ళు. కొంతమందికి అది తెలీదు, ఓ స్వామీజీ ఓకే అంటారు, అంటే నన్ను గౌరవిస్తారు, నన్ను ఇష్టపడతారు, గౌరవిస్తారు. కానీ వాళ్ళకి ఈ పాత్ దీని తాలూకా ఇది తెలియకపోతే వాళ్ళకి తెలియదు కదా కొంతమంది. కానీ చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తారు, వింటుంటారు, నాది ఫాలో అవుతారు సిన్సియర్గా. చిన్నప్పుడు ఎప్పుడైనా ఊహించారా స్వామీజీ మీరు ఇలా ఉంటుంది? నాకు అసలు ఇష్టం లేదమ్మా ఇది, ఈ పాతే ఇష్టం, ఊహించడం ఏంటి, దీనికి విరోధంగా ఉండేవాడిని నేను. ప్యూర్ ఆపోజిట్. లౌకికంగా ఒక క్రికెట్ ప్లేయర్ని, క్రికెట్ అంటే ఇష్టము, క్రికెట్ బాగా ఆడేవాడిని, అప్పుడే అండర్-12 ఆడాను నేను. అలాగా ఉండేది నాదంతా. వేరే అవుట్లుక్, నా పర్స్పెక్టివ్గా వేరే పర్స్పెక్టివ్. మా అమ్మకి ఒక స్ట్రాంగ్ ఇది, ఇలా వెళ్ళాలి వీడు అనేటువంటిది ఉంది. ఆవిడ చెక్కింది, మలిచింది. మా నాన్నగారు ఏంటంటే, మా నాన్నగారు ఏమి ఇప్పుడు ఇంటర్ఫీర్ అవ్వరు మా అమ్మ దాంట్లో. మా అమ్మకి చాయిస్ ఇచ్చారు నా విషయంలో. సో ఆవిడికి సపోర్ట్ చేశారు అంతే, అదే పెద్ద విషయం. సో వాళ్ళిద్దరు అలా చేశారు. నా గురువు పాదాల దగ్గరికి నేను వెళ్ళి పడ్డాను. నా జీవితంలో అదే ఒక పెద్ద మలుపు నా జీవితాన్ని. అంటే యోగ్యమైన గురువు, ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి పడ్డాను. అది పూర్వజన్మ సుకృతం. లేకపోతే ఎక్కడికో వెళ్ళుంటే వాళ్ళు అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ స్వార్థము, వాళ్ళ అహంకారము, వాళ్ళ ఈర్ష్యాద్వేషాలకి నేను బలైపోయి నా జీవితం అలా అయిపోయి నేను ఇంకో అదే భావజాలంతో, దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ డిఫరెంట్ జర్నీ, వేరేలా ఉండేది. బట్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే
ఒక మహర్షి చేతిలో పడ్డాను, ఒక గొప్ప యోగ్యమైన గురువు చేతిలో పడ్డాను. దయానంద సరస్వతి స్వామీజీ ఆయన నిజంగా దయకి ప్రతిరూపం. ఆయన జ్ఞానంలో పరాకాష్ఠ, జ్ఞానము విజ్ఞానము. అలాంటి ఒక గురువు దగ్గర నేను ఉండడం నా అదృష్టం. అది నా ఏ జన్మ అదృష్టమో తెలియదు. ఆయన నన్ను అనుగ్రహించి నన్ను ఎంతో ప్రేమించేవారు. ఆయన నన్ను రాజా అని పిలుస్తారు. ఆయన నోరారా. చాలా నిజంగా ఈరోజు అలా ఉన్నానంటే ఆయన పిలుపే. అది ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన పిలుపు, మా అమ్మ నాన్న అనుగ్రహం, తల్లి ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి వెంటనే. నాకు అదొక ఆనందాన్ని కలిగించేది ఎప్పుడు జీవితంలో. సో అలాగా ఒక ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను. సో 1994 నుంచి లెక్క వేస్తే ఇప్పుడు అదొక 6 సంవత్సరాలు, ఇదొక 25, 31 సంవత్సరాలు ఈ ప్రయాణం. ఏది సమాజంలో 31 సమాజంలో 31 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రయాణం సాగింది. అంతకుముందు 14.5 అంటే నాకు 72, 14.5 అంటే 86, 87 నుంచి 94 వరకు ఆ ప్రయాణం అలా సాగింది. అంటే ఇంచుమించు అదొక 7, ఇదొకటి 38, 39 సంవత్సరాలు. 39 ఏళ్ళు సుమారుగా. ఇంకా ఒక సంవత్సరం అయితే 40 ఏళ్ళు. నాకు ఇప్పుడు 53. అలా లేదు స్వామి. 53 వెళ్ళిపోతుంది. రేపు నవంబర్ 1 వస్తే 54కి వస్తా. 1 నవంబర్ 1 1972. 53 దాటి 54కి వస్తా. ఇంకా తర్వాత 72 ఏళ్ళే నేను ఫిక్స్ చేసుకున్నా ఉందామని, అంతే. ఎందుకంటే కాదు మనము ఎంతకాలం ఉన్నా దీనికి ఏమీ పరిధి లేదు. ఇది లిమిట్లెస్. దీనికి ఏమి అసలు అంతు పొంతు ఉండదు. నా టార్గెట్ ఏంటంటే 100 ఏళ్ళు బతికడం కాదు. మనము ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మన డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హార్మోనీతో ఉండాలి. ఇది 3 నేను ఎప్పుడు కోరుకుంటా. ఉదయం లేవగానే సూర్యుని చూసి చెప్తా, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హార్మోనియస్గా ఉండాలి. హార్మోని, సమతుల్యతతో ఉండాలి. ఈ 3 హెచ్లు వస్తే వాడు హీరో లైఫ్లో. అంతే కదా. హెల్దీగా ఉండి, హ్యాపీగా ఉండి, మంచిగా ఉదయం లేవగానే ఏదో ఫ్రెష్గా ఆనందంగా లేస్తూ, పడుకునేటప్పుడు కూడా అబ్బా ఈరోజు అద్భుతంగా ముగించింది నా రోజుని ఆనందంతో అలా అమ్మని అలా అనుకుని పడుకుని, ఉదయాన్నే లేచేటప్పుడు అబ్బా ఈరోజు లేవాలి, నేను ఈరోజు ఏదో చెయ్యాలని ఒక ఇల్యూమింట్గా లేచి, ఒక లైట్నింగ్ తోటి అలా ఉండడం అంటే ఎంత అదృష్టం అది. ఈ సురోమని అబ్బా ఈరోజంతా అది దరిద్రం అయిపోయిందని అలా తిట్టుకుంటూ పడుకుని, ఉదయం లేచేటప్పుడు మళ్ళీ లేవాలా అని చికాగ్గా లేవడం, అది నరకతుల్యం కదా. నా అభిప్రాయం హాయిగా పడుకునేటప్పుడు, మంచం ఎక్కేటప్పుడు ఈరోజు ఎంత బాగా గడిపాను నేను అనుకొని హ్యాపీగా పడుకోవడం. అందుకే నేను చాలామందికి భార్యాభర్త ఉంటే, భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఒకరినొకరు అప్రిషియేట్ చేస్తూ, ఏదో బెడ్ షేరింగ్ కాదు, అది మైండ్ షేరింగ్ ఉండాలి కదా. బెడ్ షేరింగ్ ఏముంది, జంతువులు కూడా ఉంటాయి, అది కాదు. దట్స్ ఆల్సో ఓకే, యాక్సెప్టబుల్. కానీ మైండ్ షేరింగ్, ఒకరినొకరు అప్రిషియేట్ చేసి, ఒకరి కోసం ఒకరు నిలబడేలాగా, ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా, ఒకరినొకరు మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, రేపు ఇంకా బాగుండేలాగా ఒకరినొకరు బ్లెస్ చేసుకుంటూ, విష్ చేసుకుంటూ అలా పడుకున్నారనుకుంటే ఎంత ధైర్యం అది. నేనున్నాను అనుకుంటే నాకు ఆ ఆపర్చునిటీ లేదు కదా. నేనేంటంటే అమ్మవారిని ఎలా పట్టుకుంటా, తలగడ, అమ్మ ఇది నీ ఒడి, నేను పడుకుంటున్నా, ఈరోజు అద్భుతంగా గడిపావు, నాకు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చావు, ఈరోజు అంతా హ్యాపీగా గడిపాను. నేను రోజు నా చేత్తో పెట్టాలి, 10 మందికి పెడుతుంటా. ఎందుకంటే తిండి లేకుండా కష్టపడ్డా నేను నా జీవితంలో. భోజనం దొరక్కపోతే ఎంత కడుపు రగిలిపోయేదో, అంత కడుపు ఆకలిని నేను అనుభవించాను. అప్పుడు నేను కోపం వచ్చి నేను 1,000,000 మందికి భోజనం పెడతానని చెప్పి అనుకున్నా కోపంతో. కానీ అది చేయగలుగుతున్నా, అమ్మవారు ఏదో సపోర్ట్ చేస్తున్నా. కాబట్టి నేను ఖాళీగా ఉండను, ఏ రోజు కూడా ఏదో ఒకటి చేసి 10 మందికి పెట్టాలంతే. అలా పెడుతూ ఉంటా. నేను అనుకుంటుంటా, ఈ చేత్తో పెట్టే చెయ్యి ఇచ్చావు. మా అమ్మమ్మ తాలూకా తల్లి, మా అమ్మమ్మ వాళ్ళమ్మ అంటే మా అమ్మమ్మ. సో ఆవిడ ఎప్పుడు అనేది, నేను చిన్నపిల్లాడిని, వీడిది పెట్టే చెయ్యే కానీ పట్టే చెయ్యి కాదు వీడిది అనేది ఎప్పుడు. అమ్మ ఆశీర్వాదం. నాకు ఆవిడ చాలా సిద్ధురాలు. ఆవిడ
భర్త చిన్నప్పుడే పోయారు. ఆవిడ అలా ఉండిపోయి అలాగా ముండనం చేసుకుని ఆ వస్త్రం వేసుకుని ఆ కాషాయ రంగు లాంటిది ఓ మట్టి రంగుతో ఉంటుంది అది వేసుకుని బొగ్గులు పొయ్యిలో వండుకోవడం, అలా ఒక పద్ధతిగా బతకడం, ఒక నిష్టతో అలాగా బ్రతికిన ఒక ఇది. నేనైనా సరే ఆవిడ నన్ను ఎత్తుకోవాలంటే బట్టలు వేసుకోకూడదు, చిన్నపిల్లలం కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాం, బట్టలన్నీ ఇప్పేసి ఆవిడ బట్టలు ముట్టుకోకూడదు, మళ్ళీ ఆవిడకి మడియో దానికి ఏమో ప్రాబ్లమ్స్, అలా ఎత్తుకునేది. నాకు ఆవిడ తినిపించేది, ఆవిడ వంట అంటే ఇష్టం నాకు, వీళ్ళు ఎవరు పెట్టినా తినేవాడిని కదా, ఆవిడ చాలా బాగా చేస్తుంది బొగ్గుల పొయ్యిలో. సో అలాగా ఆ చిన్న ఊహ ఉండేది నాకు. ఆవిడ అనేదట వీడిది పెట్టే చెయ్యి పట్టే చెయ్యి కాదు వీడిది అని. సో అలాగా ఒక అద్భుతమైన అనుగ్రహం అమ్మ ఇచ్చింది, చేయగలిగాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆహ్లాదంగా ఉన్నాను, ఒక హార్మోనీతో ఉన్నాను. ఈరోజు నీ దయ కదా, నువ్వు లేకపోతే ఏంటని ఆ తలగడ దగ్గర అలా అమ్మవారి పాదాలు అనుకుని ఆవిడ ఒడిలో తల పెట్టుకుని హాయి పడుకుంటాను. ఉదయం లేపుతుంది ఆవిడ, లేవగానే హాయిగా కూర్చుని ఈ సృష్టి యొక్క దివ్యమైన మహాశక్తి రూపం అమ్మ కదా, అంత శక్తిని ఆస్వాదిస్తా, ఆనందిస్తా, అద్భుతంగా ఉంటాను. ఈరోజు లేపావు ఇదిగో ఇదని హాయిగా ఉంటాను. ఏవేవి నాకు డౌన్లోడ్ అవుతుంటాయో అక్కడి నుంచి అవన్నీ రాసుకుంటా, ఉదయాన్నే కూర్చొని రాసుకుంటాను, అన్నీ నేను చూసుకుని దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తాను. ఇది నిజంగా ఎక్కడైనా ఉందా, లేదు ఊరికి నేను నాకు ఆ పొలంలో ఊరికి పుట్టేసిందా, ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో ఊహకు పుట్టిందా, లేకపోతే దీనికి ఒక ప్రామాణికత ఉందా, దీన్ని మనం ఇలా చేయొచ్చా అని అన్నీ నేను బేరీజ్ వేసుకుంటాను మళ్ళీ. అది ఎంత గొప్ప జీవితం అది, చెప్పండి. అలా భార్యాభర్త కూడా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత ఒకరికొకరు ఆ మైండ్ షేరింగ్తో ఆ మైండ్ని ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఒకళ్ళకొకళ్ళు నిలబడి ఒకళ్ళకొకళ్ళు భరోసా ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి నీకు నేను ఉన్నాననే ఫీలింగ్ ఇద్దరు ఒకరికొకరు కల్పించుకొని, అది కదా నిజమైన బంధం అనేది, అనుబంధం అనేది. సో అలాగా ప్రతి మనిషి అలా హాయిగా ఉండాలి, అలా చెందాలి అనేటువంటి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు. ధన్యవాదాలండి.